హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు కథ సైకో మొగుడు 7వ భాగాన్ని వినేద్దాం. ఆ మాట వినగానే ఆదిత్య కొంచెం ఆశ్చర్యంగా చూశాడు ఆమె వైపు. అంటే మనస్ఫూర్తిగా నన్ను నీ భర్తగా ఒప్పుకుంటున్నావు అవునా అన్నాడు ఆమె వైపే చూస్తూ. అవును అంటూ తలూపింది కీర్తన. భర్తగా నీ పైన పూర్తి హక్కులు నాకిస్తావు అవునా అన్నాడు ఆమె వైపు అలాగే చూస్తూ. అవును అంటూ తలూపింది కీర్తన. ఆమె చేసిన దానికి ఆదిత్య చిన్నగా నవ్వాడు. అంటే నువ్వు నీ మీద పూర్తి హక్కులు ఇస్తే ఆ తర్వాత నేను నిన్ను ప్రేమిస్తానని నువ్వు అనుకుంటున్నావా? నువ్వు చేసిందంతా మర్చిపోతాననుకుంటున్నావా? లేదా భార్య సుఖం నాకిచ్చి నేను వేరే ఆడదాని పక్కన వెళ్లకుండా నన్ను కాపాడాలనుకుంటున్నావా? అన్నాడు ఆమె వైపు సూటిగా చూస్తూ ఆదిత్య. అతడు అన్నదానికి కీర్తన అతడి వైపు ప్రేమగా చూస్తుంది. ఆమెకు తెలుసు ప్రస్తుతం తాను ఏమి చెప్పినా అతడు నమ్మడని. అందుకే సమాధానం చెప్పకుండా కేవలం అతడికి తన ప్రేమ మాత్రమే చూపించాలి అనుకుంది. అందుకే అతడి వైపు అలాగే చూసి, ఈ క్షణం నుంచి పూర్తిగా అన్ని రకాలుగా నీకు భారీగా మారడానికి సిద్ధంగా ఉన్నాను ఆదిత్య అంది ప్రేమగా. ఆమె ఆ మాట చెప్పగానే ఆదిత్య అలాగే ఆమెకి ఇంకా దగ్గరగా వచ్చి ఆమె వైపే చూస్తూ ఆమె చేతిని ముద్దు పెట్టుకున్నాడు. అతడి స్పర్శ తగలగానే ఆమెకి ఎలాగో అనిపించింది. అతడు అలాగే చేతిపై నుంచి ముద్దుని పెడుతూ పైకి జరుగుతూ ఆమె భుజం దగ్గరకొచ్చి భుజం దగ్గరున్న హెయిర్ మొత్తం పక్కకి జరిపి గట్టిగా భుజం పైన ముద్దు పెట్టి చిన్నగా కొరికాడు. తీయటి పెయిన్ని అని మాత్రమే అంది కీర్తన. ఇంకేమీ అనలేకపోయింది. ఆమె అలా అనేసరికి ఆదిత్యకి మరింత మత్తుగా అనిపించింది. ఆమెని ముందుకు జరిపి ఆమె వైపే చూస్తూ అలానే ఆమెని 2 చేతులతో కౌగిలించుకున్నాడు. నిదానంగా నుదుటిపైన ముద్దు పెట్టి ఆమెను ఎత్తుకుని బెడ్ మీదకి చేర్చాడు. ఆమె వైపు కోరికగా చూస్తూ ఉంటే కీర్తనకి చాలా టెన్షన్గా అనిపిస్తుంది. కానీ ఇప్పుడు తాను వెనకడుగు వేస్తే అతనికి అనుమానం వస్తుంది. మళ్ళీ అతడు ఇంతకు ముందులా ఉన్న ఆదిత్యలా మారాలి అంటే తనకి నచ్చకపోయినా కొన్ని భరించాలి అనుకుని మౌనంగా ఉండిపోయింది. అలాగే కళ్ళు మూసుకుని ఆదిత్య కీర్తన వైపే చూస్తూ కళ్ళు తెరిచి నన్ను చూడు అన్నాడు. నిదానంగా కళ్ళు ఓపెన్ చేసి అతను చూసింది. ఆదిత్య అలాగే ఆమెను భుజం దగ్గర నుంచి కిస్ చేస్తూ నెక్ దగ్గర ఆగి వరుసగా ముద్దులు పెడుతూ ఆమెని ఊపిరాడినివ్వకుండా చేస్తున్నాడు. మొదట అతడు చేసే పని ఇష్టం లేకపోయినా ఇప్పుడు అతడు చేస్తూ ఉంటే ఆమెకి చాలా ఇష్టంగా మత్తుగా ఉంది. తెలియకుండానే బంగారం అంటూ అతన్ని ప్రేమగా తనని ఎదకి హత్తుకుంది కీర్తన. ఆమె ఆ మాటను గాని ఆదిత్య ఆశ్చర్యంగా చూశాడు. ఆమె వైపు అతడి కళ్ళల్లో కన్నీళ్లు వచ్చాయి. కాలేజీలో ఉన్నప్పుడు కీర్తన తనని ఇష్టంగా పిలిచే పేరు బంగారం అంటూ తల్లిలా చూసుకునేది. అంత ప్రేమను పంచేది. ఇప్పుడు ఆమె అలా పిలిచేసరికి అతడికి ఆమె మీద ఆ క్షణంలో ఇంకా ఎక్కువగా ప్రేమ పెరిగిపోయింది. పెదవులని అలాగే ఇంకా కిందికి జరిపి ఆమె ఎదపైన గాఢంగా ముద్దు పెట్టి చిన్నగా కొరికాడు. అబ్బా అంటూనే మరింతగా అతన్ని గట్టిగా కౌగిలించుకుంది కీర్తన. ఆమె ఎదపై ఉన్న పైట అన్నీ తీసేసి ఆమె వైపు చూశాడు. పైనుంచి కింద వరకు నడుము దగ్గర చూడగానే తమకం పట్టలేక టెంప్టై గాఢంగా నాభిపై ముద్దు పెట్టాడు. చిన్నగా వణికిపోయి కీర్తన అతడి స్పర్శకి శరీరం జల్లుమంటుంది. కానీ ఏదో తెలియని భయం ఆమెని ఇంకా ముందరికి వెళ్లకుండా ఆపేస్తుంది. అలాగే గట్టిగా బెడ్షీట్ పట్టుకుని కళ్ళు మూసుకుని ఉండిపోయింది. ఆమె అలా చేయడంతో ఆదిత్యకి ఆమెకి ఇది చేయడం ఇష్టం లేదేమో అని అర్థమై వెంటనే ఆమె పైనుంచి లేచాడు. అతడు అలా చేయడంతో కీర్తన అతడి వైపు ఆశ్చర్యంగా చూస్తుంది. పక్కన ఉన్న కొంగు ఆమె వైపు కప్పి నాకు నీ ప్రేమ కావాలి, నీ శరీరం మాత్రం అస్సలు కాదు. కానీ ఒకటి మాత్రం ఖచ్చితంగా చెప్తాను, నేను ఎప్పుడు నేను బలవంతంగా అనుభవించను, ఎప్పుడూ కూడా అనేసి అలాగే పక్కకు తిరిగి పడుకున్నాడు. అతడు అలా అనగానే కీర్తన ఆశ్చర్యపోయింది. అసలు ఈరోజు కంప్లీట్గా అతడికి తన ప్రేమను గుర్తు చేయాలని అతనిలో కలిసిపోవాలని ఆమె అనుకుంది. కానీ ఎందుకు అప్పుడే తన మనసు దానికి ఒప్పుకోలేకపోయింది. అందుకే కష్టంగా ఉన్న అతడు ఇష్టం కోసం కళ్ళు మూసుకుంది. కానీ అతడు దానిని అర్థం చేసుకున్నందుకు ఆమె చాలా సంతోషంగా అనిపించింది. అతని వైపు అలాగే చూస్తూ ఉండి ఆదిత్య మత్తుగా పడుకొనున్నాడు. అతడికి దగ్గరగా జరిగి అతని తన వైపు తిప్పుకొని ప్రేమగా అతడి వైపే చూస్తూ అతడి హెయిర్ని సరిచేసి నుదుటిపైన ముద్దు పెట్టి అలాగే పెదవులపైన గాఢంగా ముద్దు పెట్టింది. రే బంగారం, నిజంగానే నీ పాత కీర్తనరా, నువ్వు ఎప్పుడు నమ్ముతావో అసలు నన్ను నాకు అర్థం కావడం లేదు. నా ప్రేమని నువ్వు ఫీల్ అయితే చాలు. ఈరోజు నేను భయంతో వెనకడుగు వేశాను. కానీ నువ్వంటే ఇష్టం లేక కాదు. నా భయాన్ని నువ్వు తొలగించి ఉంటే నాలో ఉన్న ప్రేమని చూసేవాడివేమో. అయినా పర్వాలేదు, ఇంకా టైం ఉంది కదా. కానీ నన్ను నమ్మురా, ఐ లవ్ యూ సో మచ్ అంది. నేను నిన్ను ఎలా నమ్మించాలనేది నాకు అర్థం కావడం లేదు. ఒకటి గుర్తుపెట్టుకో, కళ్ళతో చూసింది చెవులతో వినింది కూడా ఒకసారి అబద్ధం అవ్వచ్చు. అలా ఎందుకు ఆలోచించలేదు? ఎంత పెద్ద బిజినెస్ మ్యాన్వి అంటూ అతడి వైపు చూసి చెప్పింది. అలా చెప్పేటప్పుడు ఆమెకి ఏడుపు వచ్చింది. ఆమె కన్నీళ్లు అతడి చెంపలపై పడ్డాయి.
అలాగే అతడి గుండెలపైన తల ఉంచి నిద్రపోయింది కీర్తన. ఎలా మారిపోయావురా అంత పిచ్చిగా, నన్ను ప్రేమించేవాడివి అనుకుంటూ అలాగే ఏడుస్తూ అతన్ని గట్టిగా కౌగిలించుకొని నిద్రపోతుంది. ఆమె నిద్రపోయిన తర్వాత కొన్ని నిమిషాల తర్వాత ఆదిత్య కళ్ళు తెరిచాడు. అతడి కళ్ళల్లో కూడా కన్నీళ్లు వచ్చాయి. ఇందాక కీర్తన మాట్లాడిన ప్రతి మాట అతను విన్నాడు. అర్థం కాలేదు అతనికి. అందరి ముందు చెప్పింది తాను స్పష్టంగా చూశాడు. ఆమెని, వాడిని కలిపి కీర్తన వాడికి ఐ లవ్ యూ చెప్పడం తను స్పష్టంగా విన్నాడు. మళ్ళీ ఇంకా ఏంటి అర్థం కావడం లేదు అతనికి. తల వంచి కిందికి చూశాడు. తనని గాఢంగా కౌగిలించుకుని పడుకునుంది కీర్తన. ఎందుకో ఆమెకి పక్కకి జరపాలని అనిపించక తెలియకుండానే ఆమె చుట్టూ చేతులు వేసి ఇంకా గట్టిగా కౌగిలించుకొని నిద్రపోయాడు. అప్పుడు అతడికి ప్రశాంతంగా నిద్ర పట్టింది. తాగింది ఎప్పుడో దిగిపోయింది అతడికి. ఇప్పుడు మొత్తం శరీరంలో ఆమె ప్రేమే ఎక్కువైపోయింది. ఉదయం ఆమె కంటే ముందే లేచిన ఆదిత్య ఫాస్ట్గా రెడీ అయి తన వర్క్లో బిజీ అయిపోయాడు. కీర్తన లేచేసరికి అతడు తన ల్యాప్టాప్ పక్కన పెట్టుకుని ఏదో వర్క్లో బిజీగా ఉన్నాడు. అతడి వైపు కన్ఫ్యూజన్ అయి చూసింది కీర్తన తనని ఎందుకు లేపలేదని. ఫాస్ట్గా లేచి అతని వైపు చూస్తూ సారీ అని చెప్పింది. ఎందుకు అన్నాడు తల ఏమాత్రం పైకెత్తకుండా. అది ఎందుకో తెలీదు, మెలకువ రాలేదు అంది అపాలజీగా. పర్వాలేదు రెడీ అవ్వు అన్నాడు అసలు ఏమాత్రం తలని పైకెత్తకుండా. అతడి వైపే చూస్తూ చిన్న చిరునవ్వు నవ్వి దగ్గరగా వచ్చి నిలబడింది. ఏమైనా కావాలా అన్నాడు అలాగే వర్క్ చేసుకుంటూ. అవును అంటూ అలాగే ఆమె కిందికి వంగి అతడి ఫోర్ హెడ్ పై కిస్ పెట్టి ఫాస్ట్గా రెడీ అవడానికి వెళ్ళిపోయింది. ఒక క్షణం షాక్ అయిపోయాడు అతడు. అలాగే అతడి పెదవులకి ఒక స్మైల్ వచ్చింది. జింక పిల్లకి ధైర్యం ఎక్కువైంది అనుకున్నాడు. కానీ అలాగే సీరియస్గా కూర్చొని చూస్తున్నాడు. ఇంతలో కీర్తన స్నానం చేసి అలాగే శరీరానికి టవల్ చుట్టుకుని బయటకు వచ్చింది. అంతే ఆమెనే చూస్తూ అలాగే ఫ్రీజ్ అయిపోయాడు. ఏంటిది అంటూ అరిచాడు ఆమె వైపు చూస్తూ లేచి నిలబడి. ఏమైంది అంది కీర్తన కన్ఫ్యూజన్గా. ఇలా వచ్చావేంటి బయటికి అంటూ ఆమె వైపే చూస్తూ ఉన్నాడు. అతనికి అసలు తెలియకుండానే శరీరంలో ఏదైనా అయిపోతున్నట్టు అనిపిస్తుంది ఆమెను అలా చూస్తుంటే. ఎప్పుడూ ఇలా చూడలేదు, మొదటిసారి ఆమెను ఇలా చూడటం. మెడ కింద నుంచి తై వరకు ఉన్నటువంటి టవల్తో అద్భుతంగా పాలరాతి శిల్పంలో ఉంది ఆమె. అతనికి చెమటలు పడుతున్నాయి ఆమెను చూస్తుంటే. కీర్తన దగ్గరికి వచ్చి ఏవైంది అంటూ అతడి కళ్ళలోకి కళ్ళు పెట్టి చూసింది. ఆదిత్య ఆమె కళ్ళలోకి అలాగే చూస్తూ ఏంటి టెంప్ట్ చేస్తున్నావా అన్నాడు సూటిగా. లేదు, నా భర్త ముందు ఎలాగైనా ఉండొచ్చు కదా అని వచ్చాను, ఇక్కడ చీర కట్టుకుందామని నిజంగానే అంటూ చెప్పింది చాలా ఇన్నోసెంట్గా ఫేస్ పెట్టి కీర్తన. బుజ్జి నాతో గేమ్స్ ఆడుకో అన్నాడు ఆదిత్య ఆమె అలాగే చూస్తూ. అంటే ఆ మాటకు అలాగే ఆశ్చర్యంగా చూస్తుంది. అతడి వైపు ఆమెకి చాలా సంతోషంగా అనిపించింది. అతడు బుజ్జి అనడం ఎందుకంటే ఆదిత్య కాలేజీలో ఉన్నప్పుడు తనని ప్రేమగా పిలిచే పేరది. గేమ్స్ ఏముంది, నువ్వు నా భర్తవే కదా అంది లోపల సంతోషాన్ని ఆపి పైకి ఎన్నో ఇన్నోసెంట్గా అతడి వైపు చూస్తూ. ఆ మాటకి ఆదిత్య ఆమె వైపే చూస్తూ అవునా భర్తనా అంటూ ఆమెని అలాగే వాల్కి అదిమి పెట్టి ఆమె శరీరం మొత్తం తనకి తగిలేటట్టు తన శరీరంలోని ప్రతి భాగం ఆమెకి తగిలేటట్టు గట్టిగా కౌగిలించుకున్నాడు. ఆమె రెండు చేతుల్ని తన చేతులతో లాక్ చేసి ఆమె వైపే చూస్తూ. అతడు అలా చేయగానే ఒక క్షణం షాక్ అయిపోయింది. ఆదిత్య ఏం చేస్తున్నావు అంది చిన్నగా. భర్త అన్నావు కదా అన్నాడు హస్కీగా. అయితే అంది అతని వైపు చూడలేక కళ్ళను పక్కకు తిప్పేస్తూ. నా వైపు చూడు బుజ్జి అన్నాడు ఆదిత్య ప్రేమగా ఆమె వైపే చూస్తూ. అతడు అలా పిలవగానే తెలియకుండానే అతడి కళ్ళలోకి చూసింది. ఆదిత్య ఇంకా గట్టిగా ఆమె చేతి వేళ్ళని పట్టుకుని అలాగే లాక్ చేసి నిదానంగా అతడి తలని ఆమె వెడవంపుల్లో పెట్టి గాఢంగా ముద్దు పెట్టుకున్నాడు. అంతే శరీరం మొత్తం తీయటి ప్రకంపనలు రేగినట్టు మత్తుగా కళ్ళు మూసుకుంది. బంగారం అని ఆమె అలా పిలవగానే ఇంకా ఆగలేనన్నట్టు అతడు అలాగే నగ్నంగా కనిపిస్తున్న ఆమె భుజం పైన అదే పనిగా ముద్దులు పెడుతూ గట్టిగా కొరికాడు. కొరికిన చోట లిక్ చేసి ఆమెకి పెయిన్ రాకుండా చేసి అలాగే పెదవుల్ని ఇంకొంచెం కిందికి జరిపి ఆమె ఎద దగ్గరికి వచ్చాడు. తర్వాత ఏం జరగబోతుందో అని తెలిసిన కీర్తన అల్లాడిపోయింది. తెలియకుండానే అతని చేతుల నుంచి విడిపించుకోవాలని చూసింది. కానీ ఆదిత్య ఆమెకు అసలు ఛాన్స్ ఇవ్వకుండా అలాగే పెదవులతో పట్టి ఆమె వైపు చూశాడు. గట్టిగా కళ్ళు మూసుకొని వేగంగా శ్వాస పీలుస్తుంది. ఆమె వైపు అలా చూసి చిన్నగా నవ్వుకుంటూ పెదవులపై గాఢంగా ముద్దు పెట్టి మళ్ళీ ఆమె వైపు చూసి కళ్ళు తెరిచి చూడు నన్ను అన్నాడు. అతడు ఏమీ చేయకపోవడంతో అప్పుడు కళ్ళు తెరిచి చూసింది. చూసావా దగ్గరికి రాగానే చెమటలు పడుతున్నాయి, ఏదో చేస్తుందట, వెళ్ళి ముందు సరిగ్గా రెడీ అవ్వు అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అతడు వెళ్ళిపోగానే అప్పుడు ఆమె దీర్ఘంగా శ్వాస పీల్చింది. బాబోయ్, అసలు వీడి దగ్గరగా ఉంటేనే చెమటలు పడుతున్నాయి, ఇంకెలా అనుకుంది.
చిన్నగా నవ్వుకొని ఫాస్ట్గా రెడీ అయ్యి కిందికి వచ్చింది. కానీ ఆమె వచ్చేసరికి ఆదిత్య వెళ్ళిపోయాడు. కొంచెం డిసప్పాయింట్ అయినా ఫాస్ట్గా రెడీ అయ్యి హాస్పిటల్కి వెళ్ళింది తన తండ్రిని చూడ్డానికి. ఇంట్లో ఉన్న ఆదిత్య అసిస్టెంట్ ఆమెని ఆపడానికి ప్రయత్నాలు చేసింది. కానీ అస్సలు వినలేదు. వర్ష చెప్పిన హాస్పిటల్కి రాగానే వేగంగా పరిగెత్తుకుంటూ రిసెప్షన్ దగ్గరికి వచ్చి తన తండ్రి పేరు చెప్పి రూమ్ నెంబర్ అడిగింది. వాళ్ళు చెప్పిన రూమ్ నెంబర్ కనుక్కొని అటువైపు పరిగెత్తినట్టే వెళ్ళిపోయింది. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడున్న వాళ్ళని చూసి కంప్లీట్గా ఆశ్చర్యపోయింది. అందరూ ఉన్నారు. తల్లిని చెల్లిని చూసేసింది. కన్నీళ్ళు ఆపుకోలేకపోయింది. అలాగే తండ్రిని చూసి, పక్కనే ఉన్న తన బెస్ట్ ఫ్రెండ్ని చూసి, కీర్తనని చూసి కౌశిక్ చాలా సంతోషపడ్డాడు. అసలు ఊహించలేదు ఆమె వస్తుందని. కీర్తన తల్లికి చెల్లికి ధైర్యం చెప్పి అలాగే కౌశిక్ పక్కన కూర్చుని తండ్రికేసి డిస్కస్ చేసింది. సడన్గా తన కంపెనీ అకౌంట్ మొత్తం సీజ్ చేస్తున్నట్టు చెప్పాడు కౌశిక్. అది ఎవరి పని అయినా కీర్తన మౌనంగా ఉండిపోయింది. కంపెనీ రన్ చేయొచ్చు కానీ అమౌంట్ తీసుకోవడానికి కుదరదని అక్కడ వస్తున్న చీఫ్ డాక్టర్ని కలిసి డీటెయిల్స్ అడిగి ఫీజు ఎప్పుడు పే చేయాలంటూ కనుక్కుంది. ఆయన ఆశ్చర్యపోయాడు. మొత్తం కట్టేశారు ఫీజు మొత్తం, ఇంకా ప్రత్యేకంగా ఏం కట్టాలి మీరు అంటూ. ఆ మాట వినగానే కౌశిక్ కీర్తన ఇద్దరు షాక్ అయిపోయారు. ఎవరు కట్టారు అంటూ అడిగింది కీర్తన. సారీ, ఆ డీటెయిల్స్ చెప్పకూడదు అంటూ ఆయన వెళ్ళిపోయారు. ఇద్దరికి అర్థం కాకుండా అక్కడే ఆగిపోయారు. అంతలోనే కౌశిక్ ఏదో గుర్తొచ్చినట్టు కీర్తన చేపట్టుకుని ఎవరు లేని ఒక చోటు తీసుకునొచ్చి అసలేం జరిగింది, ఎందుకు నువ్వు ఆదిని పెళ్లి చేసుకున్నావు, ఎలా ఉన్నావు నువ్వు, నాకు నిజంగానే నీ గురించి చాలా టెన్షన్గా అనిపిస్తుంది తెలుసా, తను నిన్ను ఎలా చూసుకున్నాడు ఏమో అని. ఇక్కడ చూస్తే ఏమో మీ నాన్న వాళ్ళు ఇలా అయిపోయారు, అక్కడ చూస్తే ఏమో నువ్వు వాడికి అలా చిక్కుకొని పోయావు అన్నాడు కౌశిక్ చాలా టెన్షన్గా. కీర్తన అభిమానంగా కౌశిక్ వైపు చూసింది. అతడి చేయి పట్టుకొని సారీ రా అని చెప్పింది మనస్ఫూర్తిగా. నా సంగతి వదిలే, అసలు నువ్వెలా ఉన్నావు, నేనెంత టెన్షన్ పడ్డానో తెలుసా, నీకెలా చెప్పాలో తెలియక, నీ గురించి ఎలా కనుక్కోవాలో తెలియక, ఇక్కడేమో అంకుల్కి ఇలా జరిగి అసలు నా వల్ల కాలేదు తెలుసా, వర్షాన్ని కంట్రోల్ చేయడం ఇంకా కష్టమైంది అన్నాడు. అప్పటికి అతడి కళ్ళలో నీళ్ళు వచ్చేస్తున్నాయి. వర్షాన్ని చాలా ప్రేమించావు కదా అంది కీర్తన అతడి వైపు చూస్తూ. నీకు తెలుసు కదా కీర్తన, మళ్ళీ ఎందుకు అడుగుతావు అని అడిగాడు అతడు చాలా అసహనంగా. వెంటనే ఇద్దరు దగ్గరగా ఉన్న క్యాంటీన్లోకి వచ్చినారు. కౌశిక్ కాఫీ తీసుకుని వచ్చి ఆమెకి ఒకటి పెట్టి ముందర తను ఒకటి తీసుకొని కూర్చున్నాడు. ఇప్పుడు మీ ఇంటిని మొత్తం చూసుకుంటూ ఉంది వర్షాని తనని నేను జస్ట్ సపోర్ట్గా నిలబడ్డాను, చాలా అలసిపోతుంది పాపం, చిన్నపిల్ల కదా అన్నాడు అతడు. అవునవును చిన్నపిల్ల, మర్చిపోయినట్టున్నావు, ఆ చిన్నపిల్ల వెనకాల నువ్వు పడ్డావు అంటుంది కీర్తన నవ్వుతూ. ఆ మాటకి కౌశిక్ కూడా నవ్వాడు. ఏమో కీర్తన, అసలు ఏమీ అర్థం కావడం లేదు, ఒకటి అనుకుంటే ఇంకోటి జరిగింది. సడన్గా నీకు నాకు పెళ్ళైనా ఇద్దరం మన మనసులో ఉన్నది దాచేసి పెళ్లికి సిద్ధపడ్డాం. ఇంతలోనే మన లైఫ్లో ఆదిత్య రావడం, వాడు రావడం ఎంతో సంతోషంగా అనిపించినా వాడిలా మారిపోవడం చాలా బాధగా అనిపించింది. ఎక్కడ ప్రతి క్షణం నేను బాధపడతాననిపిస్తుంది. ఈ పెళ్లి ఆగిపోయినందుకు సంతోషపడాలో, లేకపోతే నువ్వు ఆదిత్య చేతుల్లోకి మళ్ళీ వెళ్ళిపోయినందుకు బాధపడాలో, అతను నేను ఎలా చూసుకుంటానని టెన్షన్ పడాలో ఏం అర్థం కావడం లేదు తెలుసా ఒక్కోసారి నాకు అన్నాడు బాధగా అతడు. ఇంతకీ వర్ష ఎలా ఉంది అని అడిగింది కీర్తన కాఫీ తాగుతూ. పర్వాలేదు, ఇప్పుడు అంకుల్కి ఇలా అయిందని ఒక్క బాధ తప్ప, నువ్వు వెళ్ళిపోయావన్న ఒక్క బాధ తప్ప మిగతాది తను హ్యాపీగా ఫీల్ అయింది. నిజమే, మరి ప్రేమించిన వాడు దొరికితే ఏ అమ్మాయికైనా ఆనందంగా ఉంటుంది. ప్రస్తుతం నా పరిస్థితి కూడా అదే. నన్ను ప్రేమించిన వాడు మనస్ఫూర్తిగా నేనే కావాలని అనుకున్నవాడు నా దగ్గరకు వచ్చాడు, అందుకే ఫీల్ అవ్వకు కౌశిక్ చెప్పింది ప్రేమగా కీర్తన అతడి వైపు చూసి. అలా కాదురా, నువ్వేమైనా బాధపడితే వెంటనే నాకు చెప్పి, నేను మీ అందరినీ జాగ్రత్తగా చూసుకుంటాను. నాకు మీ ఫ్యామిలీ, నా ఫ్యామిలీ వేరే కాదు కదా, నీకు తెలుసు కదా. అసలు బలవంతంగా చేసుకునేది పెళ్ళే కాదు కాబట్టి నువ్వు దీనికి విలువ ఇవ్వాల్సిన అవసరమే లేదు. దీనిలో ఉండి నువ్వు నరకాన్ని పెంచాల్సిన అవసరం లేదు. నా మాట విను అన్నాడు కౌశిక్ కీర్తనకు నచ్చ చెప్పాలని చూస్తూ. ఆ మాటగా కీర్తన నవ్వి తనకి ఆదిత్యకి మధ్య జరిగింది మొత్తం చెప్పింది. అలాగే తను ఈ పెళ్లిని ఏ పరిస్థితిలో చేసుకోవాల్సి వచ్చిందో అది కూడా. కౌశిక్ అలాగే షాక్ అయిపోయాడు. అసలు ఎంత క్రూయల్గా మారిపోయాడు అతడు అంటూ ఆమె వైపు చూస్తూ ఉన్నాడు. పరిస్థితులు కౌశిక్ ఆదిత్యాన్ని ఏ పరిస్థితిలో ఇలా మార్చాయో తెలియదు కానీ చాలా హార్డ్గా అయిపోయాడు. అతన్ని మనమే మార్చాలి తిరిగి మన ఫ్రెండ్గా. అందుకే కీర్తన ఆలోచిస్తూ నా భర్తగా నీకు ఫ్రెండ్గా మార్చాలి అంది మళ్ళీ ఆమె. ఆ మాటకి కౌశిక్ విచిత్రంగా చూశాడు ఆమె వైపు. ఆ మనిషి మారే రకంగా కనపడుతున్నాడా? నా మాట విను కీర్తన, నీకు అతడు అసలు ఏమాత్రం సరిపోడు. నిన్ను అర్థం చేసుకోడు, మన మధ్య ఉన్న బంధం అర్థం చేసుకోడు. కళ్ళకి ఏదో పొర కమ్మిందని అనుమానపు పొర. నిన్ను నన్ను చూసి ప్రతిసారి ఏదో ఒక రకంగా అనుమానం పడుతూనే ఉన్నాడు. అతను మిస్అండర్స్టాండింగ్ క్లియర్ చేయడం మీ వల్ల కాదు. ఎందుకంటే
అతడు నేను అస్సలు నమ్మడు. నువ్వేం చెప్పినా సరే ఖచ్చితంగా దానికి వ్యతిరేకంగా ఆలోచిస్తాడు, లేదా నిన్ను బాధపడతాడు. నా మాట విని అతని వదిలేయమా. తన ఫ్రెండ్ ఎక్కడ బాధపడుతుందో అంటూ ప్రేమగా నచ్చజెప్పాడు కౌశిక్. అతని కళ్ళలో ఆమె పట్ల అభిమానం, కన్సర్న్ కనిపిస్తున్నా కీర్తన మాత్రం మౌనంగా కౌశిక్ వైపు చూసి అతని చేయి పట్టుకుంది. డోంట్ వరీ, సర్దుకుంటుంది. కానీ నేను నీతో రాలేను. ఈ పరిస్థితిలో ఆదిత్యాన్ని వదిలి అస్సలు రాలేను. అతను నన్ను బలవంతంగానే పెళ్లి చేసుకుని ఉండొచ్చు, కానీ ఇంతవరకు నన్ను ఎప్పుడు బలవంత పెట్టలేదు, ఏ విషయంలో కూడా. ఇంతవరకు ఏం జరిగినా నా ఇష్టంతోనే జరిగింది. ఈ పెళ్లిని నేను మనస్ఫూర్తిగా ఒప్పుకుంటున్నాను. ఆదిత్య నా భర్త. నేను దానిని కూడా మనస్ఫూర్తిగా ఒప్పుకుంటున్నాను. ఎందుకంటే ప్రేమించాను కదా, మధ్యలో వదిలేలేను కౌశిక్ అని కీర్తన బాధగా అంటుంది. కానీ అప్పటికే ఆదిత్యకి, ఇప్పటి ఆదిత్యకి చాలా తేడా ఉంది. నీకెందుకు అర్థం కావడం లేదు అన్నాడు కౌశిక్. వాడిప్పుడు చాలా మారిపోయాడు. అసలు ఇప్పుడున్న ఆదిత్యలో మనసు అనేది లేదు, అంత కఠినంగా మారిపోయాడు అన్నాడు కౌశిక్ సహనంగా. దానికి కీర్తన నవ్వింది. కావచ్చు, అతడు మరీ చెడుగా మారిపోయి ఉండొచ్చు, లేదా అతని మనసు మారిపోయి ఉండొచ్చు, కానీ ప్రపంచంలో ఎవరూ పర్ఫెక్ట్ కాదు కదా. మార్పు అనేది సహనం సహజమే. ఇంతకుముందు అతడు ఎలా ఉండేవాడన్నది నీకు నాకు బాగా తెలుసు. ఇప్పుడు ఎలా మారిపోయాడన్నది తెలుసు. బహుశా భవిష్యత్తులో అతడు ఇంకా మంచిగా మారిపోతాడేమో, ఎవరికి తెలుసు. రేపు ఏం జరుగుతుంది అన్నది, అతని జీవితంలో ఏం జరిగింది అన్నది నీకు తెలియదు, నాకు తెలియదు. అందుకే చెప్తున్నాను, నా మాట విని ఇక్కడితో ఈ టాపిక్ వదిలేద్దాం. కష్టాలు, టైం బాగాలేనప్పుడు ప్రతి ఒక్కరూ మారిపోతారు. అతను ఏమేమి అనుభవించాడు, అతని పరిస్థితుల్లో మనం కూడా ఉంటే మనం కూడా అలాగే చేసేవాళ్ళమేమో, ఎవరికి తెలుసు. అందుకే అతన్ని నేను బ్లేమ్ చేయాలనుకోవడం లేదు. ఏం జరిగినా మన మంచికి అనుకుని ముందరికి పోవాలి అనుకున్నాను. నీకు తెలుసు కదా, ఓటమిని ఒప్పుకోవడం నాకు అస్సలు ఇష్టం ఉండదని. అందుకే చెప్తున్నాను, ఈ పెళ్లి నేను మనస్ఫూర్తిగా గౌరవిస్తాను. అంతేకాదు, ఆదిత్య కూడా నా పైన పూర్తి అధికారాలు ఇవ్వడానికి కూడా సిద్ధంగా నేనున్నాను. ఆ మాటకి కౌశిక్ ఆశ్చర్యపోయాడు. కానీ కీర్తన అంటూ ఏదో చెప్పబోయాడు. కీర్తన అతనిని మధ్యలోనే అడ్డుకుంటూ, కౌశిక్, ఏదైనా సరే రిలేషన్షిప్ బ్రేక్ చేయాలి అంటే చాలా, ఇది ఫ్రెండ్షిప్ కావచ్చు, ప్రేమ కావచ్చు, ఇంకా ఏదైనా కావచ్చు, కానీ నీకు తెలుసు కదా, నేను అలా ఏ రిలేషన్షిప్ని బ్రేక్ చేయలేనని. అసలు నేను ఎప్పుడు బ్రేక్ చేయాలి అనుకోలేదు. మా మధ్య ఉన్న ప్రేమ కూడా. కానీ ఆదిత్య చేసుకున్న మిస్అండర్స్టాండింగ్ వల్ల అతను నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు. కానీ ఏదో ఒక రోజు అతనికి అర్థమైన రోజు ఖచ్చితంగా అతని మనసులో ఉన్న ప్రేమ మొత్తం నాకు చూపిస్తాడు. ఆ రోజు నేను అతని ప్రేమను భరించలేను, అంత ఎక్కువ ప్రేమను చూపిస్తాడు. అంతవరకు నేను ఎదురు చూడాలి. నీకు తెలుసు కదా, నేను పెళ్లికి చాలా ఇంపార్టెన్స్ ఇస్తానని, చాలా పవిత్రమైందని. ఇద్దరి మనసుల మధ్య, ఇద్దరి శరీరాల మధ్య ముడిపడిన బంధం పెళ్లి అన్నది. నేను దానిని అస్సలు బ్రేక్ చేయలేను. ఇది భగవంతుడు వేసిన బంధం నాకు ఆదిత్యకి. అతన్ని వదిలేసి నేను హ్యాపీగా ఉంటానని అనుకోవడం నీ భ్రమ మాత్రమే. ఆది తను వదిలి నేను బ్రతకలేను. నా వల్ల కాదు కూడా, అస్సలు. ఖచ్చితంగా నా ప్రేమను మారుస్తుంది అన్న నమ్మకం ఉంది. ఇంతకు ముందు అతడు నన్ను ఎలాగైతే ప్రేమించాడో అదే రకంగా ఇప్పుడు కూడా అతడు నన్ను అలాగే ప్రేమిస్తాడు, ఖచ్చితంగా ప్రేమిస్తాడు. నువ్వు ఇంకా అతన్ని నమ్ముతున్నావా అని షాక్ అయిపోయాడు అడిగాడు కౌశిక్. అవును, ఖచ్చితంగా. నా ఆదిత్య గురించి నాకు తెలుసు. అతని ప్రేమ ఎలా ఉంటుందన్నది నాకు తెలుసు. ఒక్కసారి అతను నన్ను నమ్మడం మొదలు పెడితే అతడు ఖచ్చితంగా మారుతాడు. సరే, ఇక్కడితో ఈ టాపిక్ వదిలే, నన్ను అర్థం చేసుకో అని రిక్వెస్ట్ చేసింది. ఆమె వైపు కొన్ని క్షణాలు చూసి, అందుకే కీర్తన, నువ్వంటే నాకు చాలా ఇష్టం. నా స్నేహితురాలుగా నిన్నెప్పుడు నేను ప్రేమిస్తూనే ఉంటానన్నాడు అతడు. మాటకి చిన్నగా నవ్వింది కీర్తన. ఇద్దరు క్యాంటీన్ నుంచి తిరిగి హాస్పిటల్ లోపలికి వెళ్ళి మరొక్కసారి కీర్తన తన ఫ్యామిలీ వాళ్ళందరినీ చూసుకొని అక్కడ ఉన్న వాళ్ళందరితో మాట్లాడి తన గురించి అసలు ఏమాత్రం బెంగ పెట్టుకోవద్దండి అని చెప్పి తిరిగి ఇంటికి వెళ్ళిపోయింది ఆమె. మరి తర్వాత భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నా కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.